రాజుగారు ఏం న్యాయం? ఏం కాదు, నా సర్వం కోల్పోయాను. నా కూతురు హాస్పిటల్లో ఉంది, నా భార్య చనిపోయిన పేకొస్తూ చంపించాడు. చంపినంత న్యాయం అంత ఇంకేటి ఉంది? న్యాయం ఏట్లేదు. శిక్ష విధించాలి. శిక్ష అంత ఇంకేటి కాదు. ఆడికి మరి జైల్లో పెట్టి పోషించాలి గట్ట కాదు. ఇంకోళ్ళకి ఊరికి జరగకూడదు. దయించి గవర్నమెంట్ కోరుతాను, గవర్నమెంట్కి చెప్తున్నాను, నని జైల్లో పెట్టి ఎంత చేసిన తర్వాత, క్రూరంగా చేసిన తర్వాత ఇంకా జైల్లో పెట్టి పోషించాలి గట్ట వద్దు. దయించి నాకు న్యాయం చేయండి. ఆడికి ఏదో ఒకటి చేసేయండి. ఎన్కౌంటర్ ఉరి శిక్ష చేయండి అంతే. అంతే తప్పగానే ఇంకా జైల్లో పెట్టి పోషించడాలు వెయిట్ చేయొద్దు సార్. డిప్యూటీ సీఎం సార్ పవన్ కళ్యాణ్ గారు, సార్ సీఎం సార్ నన్ను ఆదుకోండి సార్, ఇంత ఘోరం జరిగింది అంతే తప్ప ఇంకేం చేయలేదు. ఇంకేం చెప్పలేదు. అన్నాడు సార్. పెళ్లి కోసం అడిగితే లాస్ట్ 20 days అప్పుడు వాళ్ళ అమ్మ, వాళ్ళ పెద్దమ్మ, ఇంకొక పెద్ద మనిషి, వాళ్ళ కజిన్ బ్రదర్ వచ్చారు సార్. ఆడు వచ్చాడు సార్. వచ్చాడమ్మా. వచ్చిన తర్వాత నన్ను డ్యూటీ నుంచి ఫోన్ చేస్తే నేను వచ్చాను. నైట్ 7:30, 8 అప్పుడు వచ్చిన తర్వాత నేను చెప్పాను, వాళ్ళ అమ్మోళ్ళకి చెప్పాను, ఒక 1 year టైం ఇవ్వండి, నేను పెళ్లి చేస్తాను. వీడికి ఉద్యోగం ఎట్లా లేదు కదా, నేను పెళ్లి చేస్తాను, అంతలో పాడు ఏ ఉద్యోగమే చూసుకుంటాడు, నాకు కూడా రూపాయి లేదు, నేను మీకు ఏ ఖర్చులు కానీ ఇవ్వడానికి నేను చూసుకోవాలి కదా, నేను పెళ్లి చేస్తాను అని చెప్పాను కూడా. ఈ 6 years నుంచి అవుతుందంటమ్మా. ఆడు ఏడ్ చేయట్లేదు. ఇప్పుడు ఊరి మీద తిరిగి ఇలా ఇది అయిపోయి నా కూతురి మీద కకస కట్టాడు. అది బెదిరింపు. అది బెదిరింపు అంతే. ఇప్పుడు వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు కదా, మరి పాప నువ్వు నాకు వద్దని చెప్పింది కదా, చెప్పిన తర్వాత నుంచి వచ్చి ఇలా మరి వద్దని అంత మిస్బిహేవ్ చేస్తాడు. ఆడు మరి పని పాటు చేయట్లేదు, ఊరి మీద తిరుగుతాడు. పాపని మిస్బిహేవ్ చేసి అయినా పాప ఎవరికి చెప్పలేదు, ఇలా చేసిన మాకు కూడా చెప్పలేదు. ఆ తర్వాత లాస్ట్ లో చెప్పింది, 2 weeks ముందు చెప్పింది. ఆ తర్వాత ఇలా అన్నావు, వాళ్ళు ఇలా చేస్తే పెళ్ళి అయిన తర్వాత కూడా నరకం చూపెడతావు కదా నువ్వు, ఇంకెలా చేయడానికి నీకు ఎలా తప్పు, ఎలా చేస్తాం చెప్పని అన్నాను సార్. అంతే. ఈ లోపు ఏం మనసులో పెట్టుకొని ఇలాగ చెప్పలేదు. ఆయన చెప్తాను, ఆయన చదువుకుని ఉన్నాడు, మా పాప వల్ల మా వల్ల ఆడికి రేపొద్దున ఫ్యూచర్ పోకూడదని నేను మంచిగా ఆలోచించాను. అంతే. నా గొంతు కొత్త అనుకోలేదు. నా రిలేటివ్స్ అందరూ కూడా నాకు తిట్టారు. మా సార్ కూడా కంప్లైంట్ ఇచ్చేవాడిని. ఇది కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదంటే ఆడు ఫ్యూచర్ పోద్ది, రేపు పొద్దున్న వేడి ఉద్యోగం గట్రా వచ్చిందనుకో, ఈ కేసులో వెళ్తే మరి ఉద్యోగం గట్రా రాదు కదా, ఆ తర్వాత పాప మీద ఇంకా రియాక్ట్ అవుతుంది ఏమైనా అనేసి ఆ రకంగా నేను భయపడి నేను చెప్పలేదు. కేసు ఎవరికి చెప్పలేదు. దమర్ సింగ్ నవీన్. ఎలా అంటే అది పాపని క్లారిటీగా అడగాలండి, నాకు తెలియదు సరిగ్గా. పేరెంట్స్ కదా మీ పాపని. వైజాగ్ కాదు, మా మరదల ఊరు వెళ్ళాను. ఆ ఊరే అయ్యేది. నందివాడ గ్రామం, పనస నందివాడ గ్రామం, వీరగొట్టం. పనస నందివాడ గ్రామంలో మా పాప అక్కడ ఇంట్లో అడుగు మెచ్యూర్ అయిన తర్వాత ఇంట్లో అడుగు పెట్టడానికి తీసుకెళ్ళింది మా మరదలు, మా చిన్న మరదలు. అక్కడికి వెళ్ళిన తర్వాత అలా పరిచయం. అది ఇప్పుడు ఆ నవీన్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రేమ గురించి అన్ని తెలుసు. వాళ్ళకి చెప్పా, మాకు తెలుసు. ఓకే పెళ్లి చేస్తామన్నా అంత అయ్యింది. ఈ లోపు మరి రియాక్ట్ అయ్యాడు. అది అంతే. ఎందుకు ఏంటి మరి తెలియదు. పాప ఎప్పుడైతే నువ్వు నాకు వద్దు అన్నది అప్పటి నుంచి ఇలా రియాక్ట్ అయ్యాడు. అంతే. పాప పరిస్థితి నాకు తెలియట్లేదు. హాస్పిటల్ మెడికవర్ లో ఉందంట, నాకు తెలియదు ప్రెజెంట్. అది నా పాపని కాపాడండి, గవర్నమెంట్ గారు నా పాపని కాపాడండి, నా భార్యను కోల్పోయాను. సొంత అక్క తంతారు. మేము ఉడా రోడ్డు వైపు ఉంటాము. శుద్ధగడ్డ అనేసి ఉంది కదా, అక్కడ ఉంటాం. నేను లేనమ్మా, నేను టౌన్ వెళ్ళాను. మా ఆయన వచ్చారు. పాప అడిగా, నాన్న వచ్చారమ్మా అంటే భోజనం కంటే వచ్చారు కానీ ఏదో ఫోన్ వచ్చిందమ్మా, నాన్న వెళ్ళిపోయారు అర్జెంటుగా అన్నారు. సరేలే అనేసుకొని నేను ఇంకా అన్నం పెట్టుకుందామని కూర్చోను. ఈలోపు మా ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏం మాట్లాడుతుంటే అతనికే తెలియదు, ఏటేటో మాట్లాడేస్తాను. ఏటైందండి ఇంకేటైంది, మీ అక్క చచ్చిపోయింది అనేసి అంటే, అదేటండి మా అక్క చచ్చిపోవడం ఏంటి అన్నాను. ఆడొచ్చి చంపేసి వెళ్ళిపోయాడు, పాపకు పొడిసేసి ఇక్కడ ఘాటెట్టేసి మీ అక్కకి చంపేశాడు అన్నాను. ఇంకా అలా ఫోన్ పెట్టేసి నేను అలాగ జొమ్మించిపోయి పడిపోయాను. తర్వాత ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చాను. నేను మా పిన్ని వాళ్ళకి ఫోన్ చేశాను, వాళ్ళకి చెప్పాను. వాళ్ళకి చెప్పేసి ఇప్పుడు వచ్చాను నేను వాళ్ళు తీసుకొని. నేను వెళ్ళలేదండి, నేను చూడలేదు.
అందుకే వీళ్ళకి ఫోన్ చేసి వెళ్ళి పిన్ని దానికి సుఖం లేదు ఇప్పుడు. ఎప్పుడు అనారోగ్య సమస్య, షుగర్, బీపీ, పాపం ఎంత బాధపడేది. అలాగా ఎవరితో మా అక్క మాట్లాడదు, చాలా నెమ్మదస్తురాలు. ఇంకా మేము మాట్లాడుతాం కానీ అస్సలు మా అక్క ఏమి చెప్పదు. ఏం జరిగినా సరే సైలెంట్గా ఉంటుంది. అక్క ఏటైంది అంటే ఏం లేదు, అంత మనసులో పెట్టుకుంటుంది మా అక్క. ఎవరితో గొడవలకి వెళ్ళదు, ఎవరికి ఏమి అంత అస్సలు అంత మంచిదే మా అక్క. తెలుసండి దీపిక అబ్బాయి నవీన్ ప్రేమించుకుంటున్నారని పెళ్లి కోసం అంట. మాకంటే కొద్ది మామూలుగా తెలుసు అంది, మాకు అంత పెద్దగా ఏమీ లేదు. మా అక్క ఎప్పుడు ఏమి చెప్పదమ్మా, ఎప్పుడు సైలెంట్ గా ఉంటది అంతే. తను ఏమి చెప్పలేదు ఎప్పుడు మాకు. అలా ఇంట్లో ఉండము, పాప డ్యూటీకి వెళ్తుంది, బావ డ్యూటీకి వెళ్తుంది అంతే. అంతా చెప్తారు కానీ ఏమి చెప్పదు, సైలెంట్ గా ఉండడం అంతే. అంతవరకే మాకు తెలుసు, ఏమి తెలియదు. అంతకు ముందు మాత్రం ఒకసారి ఫోన్ చేసి చెప్పారు అనమాట. వాళ్ళు సంబంధంకి వచ్చారు, వస్తే మేము ఇప్పుడు చేసుకోము, బాబుకి ఉద్యోగం ఏటి లేదు, ఎందుకు ఇప్పుడు పని లేనప్పుడు ఎలా చేసుకుంటాం అనేసి అన్నాము అనేసి అన్నారు. అంతవరకే, ఇంకా అంతటితో వాళ్ళు ఏమి అనలేదు, మేము ఏమి అనలేదు. సైలెంట్గా ఉన్న సంబంధం విషయం కదా, ఆడపిల్ల కదా, వాళ్ళకి నచ్చితే చేసుకుంటారని మేము కూడా ఎప్పుడు ఏమీ అనలేదు వాళ్ళకి. వాడు ఎంత పని చేస్తాడని మాకు తెలియదమ్మ. మా చెల్లి ఉంది ఆ ఊర్లోన, మా చెల్లి ఇప్పుడు అబ్బాయి వాళ్ళ ఊరు మా చెల్లి ఆ ఊర్లో ఉంది. కానీ వాడు వెళ్ళంటాడు, మాకైతే తెలియదు. మేము వైజాగ్ ఎప్పటి నుంచి ఉంటున్నాం కదా, మాకు ఆ విషయాలు ఏమీ తెలియదు మాకు. వీళ్ళు మాకు ఎప్పుడు వస్తారండి ఇక్కడికి? అక్క వాళ్ళు వచ్చి ఒక 6 సంవత్సరాలు అవుతుంది, 6-7 అవుతుంది, 6-7 అవుతుంది. అలా ఫస్ట్ టౌన్లో ఉండేవారు, అక్కడి నుంచి ఇక్కడ పిఎం పాలెంలో ఉండేవారు. ఒక అపార్ట్మెంట్లోన వాచ్మెన్గా పనిచేసేవారు. చేస్తే వాళ్ళ మాయ గారు సడన్ గా పడిపోయారు అక్కడ ఏదో గుద్దుకొని. అతనికి కాలు ఇచ్చి ఇలాగే బెదిరించాడంట, ఏమైనా ఇలాగా పెళ్లి చేయాలి అని ఏమైనా? మాకైతే ఏ విషయం చెప్తున్నా మాకు ఏమి తెలియదమ్మా, ఆ విషయాలు ఏమి మాకు తెలియవు. మేము ఫోన్ చేస్తే బాగున్నారంటే బాగున్నాం అంతవరకే చెప్పడమే తప్ప ఏ విషయం వాళ్ళు ఎప్పుడు మాకు ఏమీ చెప్పలేదు. మా ఆడు ఎలాంటాడు అలాంటాడని మాకు చెప్పుంటే మాకు పని ఏదైనా మేము అనుకుంటాం కానీ మాకేం పోలీసులు కూడా అదే చెప్తున్నారు. ఇంతకు ముందు కంప్లైంట్ ఇద్దాము అని మీ అక్కగారు వాళ్ళు అనుకున్నా కూడా ఆ పాప ఎందుకులే రచ్చ అయిపోతుంది, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని ఆపిందంట. ఒకవేళ అలా జరుగుంటే ఇంత జరిగి ఉండకపోయి. అది నిజమే. వాడికి ఆడికి 4 తగిలుంటే ఆడు భయపడినేమో, ఇలాగ అవుతుంది వీళ్ళు ఇలాగ వెళ్ళి కేసు పెడతాను అనేసి భయపడినేమో. కానీ వీళ్ళేమి మరి ఆడపిల్ల అనేసి అన్ని విధాలుగా ఆడపిల్ల అనేసి భయపడుతుంటారు తల్లిదండ్రులు కదా. అలా భయపడడం ఈ రోజు దాని ప్రాణాల మీదకి వచ్చింది అంతే. పాప పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసింది. బాబున్నారమ్మా, వెళ్ళారు. మరి ఎలా ఉందో నాకు తెలియదు. ఇంకా రేపేదో హైదరాబాద్ కూడా వెళ్దాం, జాబ్ లో జాయిన్ అవ్వాలని అనుకుందంట కదా దీపిక కూడా. అదేనా మరి 2 రోజుల నుంచి వాళ్ళు చర్చికి వస్తారు, మేము చర్చికి వెళ్తాం అంతే. అంతవరకు తెలుసు కానీ ఎలాగో చర్చిలో మా అమ్మలు చూస్తున్నాం కదని మేము ఫోన్లో మాట్లాడలేదు, ఫోన్ చేయలేదు. ఇప్పుడు 2 రోజుల నుంచి మేము ఒక 3 days అవుతుంది మేము ఫోన్లో మాట్లాడలేదు. ఈ మధ్యన మాకు ప్రేయర్స్ గట్రా రావడమో అక్కడికి వచ్చేవారు వీళ్ళిద్దరు, అక్కడున్న పాప వచ్చేవారు. బాగున్నారు కదని మేము ఇంకా ఫోన్ చేయలేదు. ఇప్పుడు వీళ్ళని ఎలా శిక్షించాలని కోరుకుంటున్నారు? మీరు మీ అక్కను కోల్పోయారు, ఇంకొక మీ కూతురు లాంటిది, తన అక్క కూతురు కాబట్టి కూతురే మీకు కూడా. అమ్మాయి ఏమో ప్రాణంతో పోరాడుతోంది, ఏం న్యాయం కోరుతున్నారు? వాళ్ళంటోడికి మరి ఏం న్యాయం ప్రభుత్వం విధిస్తుందో ఆ చట్టం అదే. మరి మేము కోరుకున్నట్లు జరగకపోవచ్చు కానీ ఇంకొకడు అలా చేయడానికి భయపడేలాగా ఉండాలి. ఇంకొకడు అలాగ ఆలోచించకూడదు అంతే, ఇంకొక ప్రాణం పోకూడదు అంతే. ఆడికి చాలా ఆ శిక్ష అందరు వింటే అలా భయపడాలి ప్రతి ఒక్కరి కూడాను. కుటుంబస్తులు కూడా అలాంటి ఇలాగ చేస్తానంటే వాడికి భయం లేని తనం వల్లే కదా, వాళ్ళ కుటుంబం వల్ల భయం లేక కుటుంబం నుంచి వచ్చామంటే ఎలాగ ఉంటాం? పేరెంట్స్ బట్టే కదా మనం ఉంటాం. ఆడ అలాగ ఉండడానికి కారణం కూడా పేరెంట్స్ కూడా కారకులు అయ్యి ఉండొచ్చు, ఆ పెంపకం కూడా